హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 23వ భాగాన్ని వినేద్దాం. ఏవండి, ఎవరి అబ్బాయి? వాడెవడో ఏంటో ఇప్పుడే తెలుస్తాను అని కోపంగా హోటల్కి వచ్చి రాజ్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు. అక్కడ బావగారిని తోటి కోడల్ని చూడగానే షాక్ అయింది రజని. ఎవడ్రా నువ్వు నా మరదల చేతిని పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతున్నావు అన్నాడు. రజని వెంటనే షాక్ నుంచి తేరుకొని, బావగారు తన్ని వదలండి, తనెవరో కాదు, నా ఫ్రెండ్, మా దగ్గర బంధువు, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అందుకే అంత చొరవగా మాట్లాడుతున్నాడు. ఎంత చొరవైతే ఇలా ఆరు బయట ఆ ఇకలు పక్కపక్కలు వెట్టకారం అవసరమా? నువ్వేమన్నా చిన్నపిల్లవా? తెలీదా బయట ఎలా నడుచుకోవాలో? పెళ్ళయింది, ఆ విషయం మర్చిపోకు నువ్వు. అంటే మీ ఉద్దేశం ఏంటి బావగారు? కోపంగా ముందుకొచ్చింది రజని. నీకోసం నాకు అన్ని విషయాలు తెలుసు రజని. ఈ రాజ్ ఎవరో కూడా నాకు తెలుసు. మీ బంధువా లేదంటే వేరే దూరం బంధువా ఏంటి అన్నది అన్ని విషయాలు నాకు తెలుసు. ప్రతి మాట ఒత్తు పలుకుతూ చెప్పిన వసంత్ మాటలకి రజని మనసులోనే కంగారు పడింది. పైకి మాత్రం కోపంగానే ఉంది. అంటే మీ ఉద్దేశం ఏంటి బావుగారు? నా ఉద్దేశం ఏంటో ముందు ముందు అర్థమవుతుంది అని రాజ్ షర్ట్ కాలర్ వదులుతూ, నువ్వు తనకి దగ్గర బంధువు అయితే ఇంటికి రాకుండా బయట హోటల్లో కలిసే పని ఏముంది? ఇంటికి వద్దామని అనుకున్నాడు, కానీ నేనే ఆపాను. నేను అడుగుతుంది నిన్ను కాదు రజని, ఈ అబ్బాయిని. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఇంటికి తీసుకొని వచ్చి మర్యాద చేయాలి, కానీ బయట ముచ్చట్లు పెట్టలే పని ఏముంది? మాట్లాడలేదు రజని. ఇప్పుడంటే ఇలా కలిసావు, కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు. రేవంత్కి అసలే కోపం ఎక్కువ అని రాజు వైపు తిరిగి, ఏ ఊరి మీది అన్నాడు. అది ఈ రజని వాళ్ళ ఊరే సార్. తనని కలవాలంటే డైరెక్ట్గా మా ఇంటికి రావాలి కదా. అడ్రస్ తెలీదా నీకు? నాకు నిజంగానే అడ్రస్ తెలీదు సార్. రజనీ ఊరంటున్నావు, నువ్వు రజనీ రేవంత్ పెళ్ళికి రాలేదే, కనీసం రజనీ బంధువుల తరపున కూడా నిన్ను చూడలేదే. వసంత్ మాటలకి రజనీకి ఎక్కలేని భయం వేసింది. సైలెంట్గా ఉంటే ఆరాలన్నీ బయటికి తీస్తాడని ఆలోచించి, బావగారు మీ మాటలు చూస్తే చాలా తేడాగా ఉన్నాయి. మా ఊరి అబ్బాయి, అతను పెళ్లి టైంకి అతను జాబ్ చేస్తున్నాడు. చిన్న పని మీద బ్యాంకుకి వచ్చాడు. ఇంటికి వెళ్ళే టైం లేదని నేనే కాఫీ తాగుదామన్నాను. ఆ మాత్రం దానికే ఇన్ని ఆరాలు తీస్తున్నారా? తీయాలమ్మా. ముక్కు ముఖం తెలియని వ్యక్తితో నువ్వు నవ్వుతూ మాట్లాడితే ఆరాలు తీయక ఏం చేస్తాం? వసు పద. వసంత్ కోపంగా బయటికి వెళ్ళగానే రజని ఊపిరి పీల్చుకుంది. రజని, ఎవరితను? రేవంత్ వాళ్ళ అన్నయ్య. అవును రాజ్, నీకు చెబుతూనే ఉన్నాను ఇప్పుడు అప్పుడే మనం కలవద్దని. అయినా నువ్వు నా మాట విన్నావా? లేదు, మాట్లాడాలి, కలవాలని బుర్ర తిన్నావు. ఇప్పుడు ఇంట్లో ఏ గొడవ జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడింది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? పడకేం చేయాలి? మా అత్తగారు అలా ఉంది అననా? ఏమాత్రం మన కోసం నిజం తెలిసిందంటే చంపేస్తుంది, అందులో అయితే డౌటే లేదు. ఏం కాదు, ముందు నేను చెప్పించేయి అని రాజు సలహా ఇవ్వగానే రజని ముఖం మారింది. రేవంత్ నమ్ముతాడంటావా? ఎందుకు నమ్మడు? ఎలానో తను నీ దారిలోకి వచ్చాడు కదా, ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. సరే నువ్వు వెళ్ళు అని ఫోన్ తీసుకుని వెంటనే రేవంత్కి కాల్ చేసింది. హలో, చెప్పు రజని, ఏమైంది? ఈ టైంలో ఫోన్ చేశావు? ఏమైందా? అసలు నేనంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకంత అనుమానమో అర్థం కావట్లేదు రేవంత్ ఏడుస్తూ చెప్పింది. అరే ఏమైంది రజని, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగాడు. మా ఊర్లో నాకు తెలిసిన అబ్బాయి నన్ను కలవడానికి వచ్చాడు. నా బెస్ట్ ఫ్రెండ్, పైగా మా ఊరు అబ్బాయి కదా. ఈరోజు పనుండి బ్యాంక్ వచ్చాడు. తెలిసిన అబ్బాయి కదా అని కాఫీ కోసం బయటికి తీసుకొని వచ్చి మాట్లాడాను. మీ అన్నయ్య వదిన ఏదో పని మీద బయటకు వచ్చారు. నన్ను నా ఫ్రెండ్ని చూసి మీ అన్నయ్య దగ్గర రెచ్చిపోయాడు. ఏ ఊరి నీది? ఎంత ధైర్యం ఉంటే నా మరలతో మాట్లాడతావు? అసలు నేను ఎప్పుడు చూడలేదే అంటూ ఆరాలు తీశాడు. ఏ రేవంత్, తెలిసిన వాళ్ళు వస్తే అసలు నేను మాట్లాడకూడదా ఏంటి? అంత అనుమానమా నా మీద? ఎందుకు? నేను ఎలాంటి దాన్నో ఏంటో తెలీదా? ఏడుస్తూ అంది. ఊరుకో రజని, ఎందుకు చిన్నదానికి ఏడుస్తావు? అన్నయ్యకి మీ వాళ్ళ కోసం పూర్తిగా తెలియదు కదా. నేను అన్నయ్యతో మాట్లాడతాను, నువ్వు ముందు ఏడు పాపాయ్. ఇంతకీ భోజనం చేశావా? మీ అన్నయ్య చేసిన పనికి కడుపు నిండిపోయింది, ఆకలిగా ఏం లేదు, ఉంటాను అని రజని ఫోన్ కట్ చేయగానే రేవంత్ బాధపడ్డాడు. అనవసరంగా అన్నం తినడం మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. తెలిసిన వాళ్ళని చెప్పినా కూడా అన్నయ్య ఎందుకు వినలేదు? ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం అనుకుని తన వర్క్లో మునిగాడు. కోపంగా లోపలికొచ్చి బైక్కి సోఫాలో విసిరి కూర్చున్నాడు వసంత్. వెనకే భయంగా నిలబడింది వసు. ఏంట్రా, ఇద్దరు సినిమాకి వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారే, సినిమా టికెట్లు దొరకలేదా అంటూ చేతిలో ఉన్న సంచి పక్కన పెట్టి, వసు ఫ్రూట్స్ తెచ్చాను, తినటం మర్చిపోకు అని సోఫాలో కూర్చొని వాటర్ తాగి కొడుకు ముఖం చూసింది. వసంత్ ముఖం కోపంగా ఉండడం, వసు ముఖంలో భయం కంగారు చూసి, ఏమైందిరా, అసలు ఇద్దరు మౌనంగా ఉన్నారు, ఏం జరిగింది అని రంగమ్మ అడగగానే జరిగిన విషయం అంతా చెప్పింది వసు. దానికి ఎందుకురా అంత కోపం? తెలిసిన వాళ్ళే కదా, ఊరుకో. ఇంకేం చేస్తాం, మనం ఎంత చెప్పినా ఆ పిల్ల మన మాట వినదు. నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఎంత చుట్టాలైతే మాత్రం పబ్లిక్లో చేయి పట్టుకొని అలా మాట్లాడొచ్చా?
నాకొచ్చిన కోపానికి రజనీని కొట్టాలనిపించింది, కానీ తమ్ముడు కోసం ఆలోచించి తనని ఏమీ అనలేకపోయాను. అసలు తను ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలానే వదిలేస్తే తమ్ముడు జీవితం ప్రశ్నార్థకంగా ఉంటుంది అని వసంత్ అనగానే రంగమ్మ ఆలోచనలో పడింది. వసంత్ మాట్లాడింది ఒక్క మాట అయినా మా మాట వెనక చాలా అర్థం గ్రహించింది రంగమ్మ. అత్తమ్మ, ఏంటి వసు? నేను ఎప్పుడైనా రజనీ మీద అంత సీరియస్ అవ్వటం చూడలేదా? బహుశా ఏదో కారణం ఉంటుంటుందని నా అనుమానం. కారణాలు ఏముంటాయి తల్లి? మన వీధిలో వాళ్ళు అలా రజనీని తనకి తెలిసిన అబ్బాయి అలా చూస్తే ఏమనుకుంటారు? నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. చివరికి కొంతమంది అయితే నోటుకొచ్చిన మాటలు వదులుతారు. వాడి కోపంలో న్యాయం ఉంది వసు. కోపంగా ఉన్న మనిషిని మనం రెచ్చగొట్టకూడదు. అగ్నిలో ఆజ్యం పోసినట్టే ఉంటుంది అని వసంతతో అలా మాట్లాడను. కానీ నాకు తెలీదా తను చేసింది ఎలాంటి పను? ఏంటో అత్తమ్మ, నాకెందుకో రేవంత్ మనకి దూరం అవుతాడనిపిస్తుంది. నిన్న రేవంత్ రజనీ మాటలు తలుచుకుని. ఏంటి వసు ఆ మాటలు? అవునత్తమ్మ, మీరన్నది నిజమే. రజనీలో ఆ మార్పంతా నాటకం. తనేమీ మారలేదు. లేనిపోని మాటలు చెప్పి రేవంత్ మనసును మార్చుతుంది అని అదైతే నాకు అర్థమవుతుంది అంది. వసు, ఈ రోజుల్లో మంచి చెప్పినా ఎవరు వినరు. తీరా నష్టపోయాకే వాళ్ళ కోసం తెలుసుకుని బాధపడేది. నేనొచ్చాక మాట్లాడతాను, నువ్వు ఈలోపు పడుకో అని రంగమ్మ చూసింది. 3 అయింది టైం. అంతలా చేతులు పట్టుకుని చొరవ ఇచ్చిందంటే అదేమీ చిన్న విషయం కాదు. రజనీపై నిఘా పెట్టాలి అనుకుని సోఫాలో పడుకుంది. వసు 4 గంటలకి రంగమ్మని నిద్రలేపి కాఫీ ఇచ్చి బయట పనిచేసుకుంటుంది. వసంత్ స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. రజనీ పడిన కంగారు చూడగానే అర్థమైంది తనే రజనీ ప్రేమించిన అబ్బాయి అని. కానీ నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఒక అమ్మాయిని నిలదీయటం మంచిది కాదని హోటల్లో గొడవ పెంచలేదు. విసుగ్గా బయటకొచ్చి కూర్చున్నాడు. వసు కాఫీ తెచ్చిచ్చింది. రే పెద్దోడా, సావిడి దగ్గరికి వెళ్తాను, నువ్వు చిరాగ్గా ఉన్నట్టున్న గుడికెళ్ళు అని రంగమ్మ మాట్లాడుతుంటే ఇంతలో లోపలికొచ్చారు రేవంత్, రజనీ. రజనీ ముఖం చూడగానే రంగమ్మకి కోపం వచ్చింది. ఈరోజు స్కూల్లో ఒకటే పిల్లలు గోలమ్మ, దెబ్బకి తలపోటు అనుకో అని సోఫాలో కూర్చున్నాడు. రజనీ కూడా రేవంత్ పక్కనే కూర్చుంది. అడగండి అంటూ ఏమీ తెలియని నంగనాచిలా రేవంత్ నడుము దగ్గర చిన్నగా కిచ్చింది. అన్నయ్య చెప్పు రేవంత్. ఏంటన్నయ్య మధ్యాహ్నం గొడవ? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో రజనీ చెప్పుంటుంది కదా. తను చెప్పింది విన్నానన్నయ్య, కానీ నీ వైపును కూడా తెలుసుకోవాలి కదా అసలు ఏం జరిగిందో. ఏం జరిగింది అంటూ రజనీ వైపు చూసి జరిగిందంతా చెప్పి తెలిసినా వాళ్ళతో మాట్లాడడం తప్పులేదు. రేవంత్, అంత చొరవ ఉండి నవ్వుతూ మాట్లాడడం, అది కూడా బయట. మన ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తే రజనీ కోసం ఏమనుకుంటారు? నేను అక్కడ తప్పు చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. నేను తప్పు చేయలేనప్పుడు నా కోసం ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, రెక్లెస్గా సమాధానం ఇచ్చింది. అమ్మా రజనీ. ఏంటత్తమ్మా? అక్కడ మీ బావగారు మామూలుగా మాట్లాడుతుంటే నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ అవ్వక ఏం చేయాలత్తమ్మా? మీ పెద్ద అబ్బాయి మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఆయన చేసిన తప్పైనా సమర్థించడం కరెక్ట్ కాదు. సమర్థిస్తుంది నువ్వా పెద్దోడా? అంటే మీ ఉద్దేశం నేనెవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాననా? రోషంగా అడిగింది. అలా అని ఎవరన్నారు రజనీ? మరి ఈరోజు మీ పెద్ద అబ్బాయి చేసిన పని అలానే ఉంది కదా. ఒక ముక్కు ముఖం తెలియని అబ్బాయితో నువ్వు మాట్లాడుతుంటే మీ బావగారేంటి చివరికి ఆ ప్లేస్లో రేవంత్ ఉన్నా అలానే మాట్లాడతాడు అంది వసు. నీ పల్లెటూరు తెలివితేటలు మీ ఆయన దగ్గర, అత్తమ్మ దగ్గర చూపించు వసు, నా దగ్గర కాదు. నీకున్న చావు తెలివితేటలు నా భార్యకి లేవులే రజనీ. ఉంటే మమ్మల్ని ఎప్పుడో తన గుప్పెట్లో పెట్టుకునేది. చూసావా రేవంత్, నీకు ముందు నుంచే చెబుతూ ఉన్నాను, మీ వాళ్ళకి నేనంటే ఇష్టం లేదని. ఎప్పుడు చూసినా నన్ను చూసి నా ఉద్యోగం చూసి కుళ్ళుకోవటమే. ఇంకా ఇప్పుడు ఒక చదువు ఉద్యోగం లేని మీ వదినికి కూడా నేను లోకవైపోయాను. అంటే మీ ఇంట్లో తెలిసిన వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తే నవ్వుతూ మాట్లాడరు, పట్టించుకోరన్నమాట. బట్ నేను అలా కాదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాత్రం అలానే మాట్లాడతాను. నా క్యారెక్టర్ గురించి మీ వాళ్ళు తప్పుగా అనుకున్నా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం. ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు అని రజనీ ఏడుస్తూ అనగానే రేవంత్ బాధగా చూశాడు. చిన్నదానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు రజనీ. జరిగిందే కదమ్మా చెప్పింది, ఇందులో రాద్ధాంతం ఏముంది? అయినా అన్నయ్య తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు ఎవరైనా నవ్వుతూ మాట్లాడతారు కదా. ఇందులో రజనీ చేసిన తప్పేముంది? ఎందుకు అందరూ రజనీ మీద కోపంగా ఉన్నారు అని రేవంత్ అనగానే రంగమ్మ, వసు షాక్ అవ్వలేదు, కానీ వసంత్ మాత్రం షాక్ అవ్వాడు. తను జాబ్ చేసింది కదా అన్నయ్య, పైగా మేమిద్దరం వర్క్ చేసేది పక్క ఊరే కదా. అదంతా సిటీలో ఇవన్నీ కామన్ అన్నయ్య, మీకు ఇవేమీ తెలియదు కదా. అందుకే మీకు కొత్తగా కనిపించి రజనీ మీద కోపం వచ్చింది అని రేవంత్ అనగానే రంగమ్మ కోపం అంతా ఇంత కాదు. నీ పెళ్ళాం ఎవరితో నవ్వినా, బయట ఇకలు పక్కపక్కలాడినా మీ అన్నయ్య పట్టించుకోడు రేవంత్.
చిన్నదానికి మీ ఆవిడ అక్రమ సంబంధం వరకు వెళ్ళిందంటే మీ ఆవిడలో తప్పు లేదు, తప్పంతా మీ అన్నయ్యదే. ఇకపై మీ విషయంలో ఏమీ తెలియని మీ అన్నయ్య, చదువు ఉద్యోగం లేని మీ వదిన అస్సలు మాట్లాడరు. మీ ఇష్టం వచ్చినట్టు మీరుండండి. రే పెద్దోడా, షాప్కెళ్ళు. ఇకపై నువ్వు రజనీ విషయంలో జోక్యం చేసుకోకు. వసు నువ్వు కూడా అని చెప్పి రజనీ వైపు కోపంగా చూసి, ఎవరు ఎలాంటి వాళ్ళో ముందు ముందు అన్ని విషయాలు బయటపడతాయి అని రంగమ్మను కానీ రజనీ లోపలే గుటకలు మింగింది. వసంత్ కోసం ఇల్లంతా చూసింది వసు, కానీ ఎక్కడా వసంత్ కనిపించలేదు. ఆలోచిస్తూ టెర్రస్ పైకి వచ్చింది. చైర్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏంటండి, మీకోసం ఇల్లంతా వెతుకుతుంటే మీరు ఎక్కడున్నారు? ఆకలిగా లేదు వసు, నువ్వు భోజనం చేసి పడుకో, నేను కాసేపు ఆగి వస్తాను. ఎందుకండి అలా ఉన్నారు అంటూ వసంత్ ఎదురుగా నేలపై కూర్చుని అతని ఒడిలో చేతులు పెట్టుకుని, జరిగిందేదో జరిగింది, వదిలేయచ్చు కదా అండి. రేవంత్ అలా మాట్లాడతాడని నేను అస్సలు ఊహించలేదు వసు. పైగా రజనీ మాయలో పూర్తిగా పడిపోయాడనిపిస్తుంది. పడక ఏం చేస్తాడండి, ఆ రజనీ చాలా మాయ మాటలు చెబుతుంది. చివరికి అత్తమ్మ గురించి కూడా మీ ఇద్దరిని వేరుగా చూస్తుంది అంటూ రజనీ మాట్లాడిన మాటలన్నీ చెప్పింది. వాడు సడన్గా రజనీ మాటలు ఎందుకు వింటున్నాడు? ఇంట్లో వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళో వాడికి తెలీదా? ఇంక వదిలేయండి, అత్తమ్మ చెప్పింది కదా, వాళ్ళ గొడవలో జోక్యం చేసుకోవద్దని. మీరు ఎక్కువ ఆలోచించి మనశ్శాంతిని కోల్పోకండి. ఒక్కటి మాత్రం చెబుతానండి, రేవంత్కి మనం తప్ప ఎవరూ లేరు. తను ఎలా ఉన్నా సరే మనం మాత్రం రేవంత్కి ఎప్పుడు తోడుగా ఉండాలి. తోడుగా ఎందుకు ఉండం వసు, కానీ మంచి చెడ్డ ఏంటో తెలియకుండా రజనీ ఏం చెబితే అది విని ఎదుటి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం వాడు నిజంగానే బంధాలు కోల్పోతాడు. అదైతే నిజమేనండి, కానీ మనమేం చేస్తాం? ఈ టైంలో మనం రేవంత్కి మంచి చెప్పిన రజనీ మాత్రం మన మాటలు అవకాశంగా తీసుకుని గొడవ పెడుతుంది. అది నిజమే వసు. అయినా రేవంత్ ఎన్ని రోజులు తన మాటలు వింటాడు? వినని తన నిజస్వరూపం చూశాక వాడికి తెలుస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మానని. నాకెందుకో రజనీ మాట్లాడింది కదా, అతను బంధువుగా అనిపించడం లేదు. చూస్తుంటే నాకు చాలా అనుమానం వస్తుంది వసు. అనుమానం ఎందుకండి? మనకంటే బయట ప్రపంచం తెలియదు, కానీ రజనీకి తెలుసు కదా. ఫ్రెండ్స్ అలానే మాట్లాడుకుంటారని చెప్పింది కదా. రజనీ ఇంతకు ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది వసు. ఒకవేళ ఆ అబ్బాయి ఈరోజు చూసిన అబ్బాయి ఒకటే అని నా అనుమానం. వసంత్ మాటికి షాక్ అయింది వసు. ఏంటండి మీరనేది? ఈ విషయం మీరు ఎప్పుడు నాకెందుకు చెప్పలేదు? ఇలాంటి విషయాలు అంత తొందరగా ఎలా చెప్పగలం వసు? అందుకే ఈరోజు నేను రజనీ మీద కోప్పడ్డాను అని వసంత్ అనగాని వాళ్ళ కోసమే వచ్చిన రంగమ్మ ఆ మాటలు విని చాలాసేపు విస్తుపోయింది. ఈ విషయం అత్తమ్మకి చెబితే మంచిదండి. కరెక్ట్ కాదు వసు. అమ్మకి చెప్పిన అమ్మ ఏం చేస్తుంది? బాధపడుతుంది. ముందు నేను తెలుసుకోవాల్సింది అసలు రజనీ ప్రేమించిన అబ్బాయి ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే మనకి తెలుస్తుంది రజనీ ఎందుకు అలా ఉంటుందో అని. ఏంటో అండి, రేవంత్ విషయంలో మనం తొందరపడ్డామనిపిస్తుంది. ఏం చేస్తాం, వాడు పట్టుపట్టి మరీ నాకు రజనీయే కావాలన్నాడు. అమ్మకైతే ఈ సంబంధం ముందు నుంచి ఇష్టం లేదు. ఏదో తప్పక వాడి సంతోషం కోసం కాదనలేకపోయింది. లేదంటే తెలుసు కదా, అమ్మ కోసం రజనీ కంటే అందగతిని మంచి గుణం ఉన్న అమ్మాయిని తెచ్చి వాడికి చేద్దును. రజనీ అందం మాత్రమే చూశాడు, మనసు కూడా చూస్తే బాగుండు వీడు. పోనీలేండి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. రేవంత్ తన భార్యని వెనకేసుకుని వచ్చాడని మీరు రేవంత్ని దూరం పెట్టకండి. బంధాలు దూరం అవుతాయి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. అర్థమైంది వసు. తమ్ముడిని నేనెందుకు దూరం పెడతాను అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ మాటలన్నీ విన్న రంగమ్మ తనలోని తాను బాధపడి తన గదికొచ్చి మంచంపై వాలింది. కానీ తనకి ఎంతకీ నిద్ర రావడం లేదు. ఆలోచనలో సతమతమవుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఫ్రెష్ అవి లోపలికొచ్చిన రజనీ మంచంపై పడుకుని ఉన్న రేవంత్ని చుట్టేసింది. ఏమైందే నీకు? ఫోన్ పక్కన పెడుతూ. నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు ఈరోజు నన్ను అర్థం చేసుకుని నా తరపున మాట్లాడారు కదా, నాకైతే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నీ తప్పు లేదు కదా, అందుకే నీ తరపున మాట్లాడాను. ముందు కాస్త ముఖం తుడుచుకో. సరిగా తుడుచుకోవటం కూడా రాదా అని ఆమె భుజంపై ఉన్న టవల్తో ఫేస్ తుడిచి, పొద్దున్నే లేవాలి, పడుకో రజనీ అన్నాడు. సరే అంటూ రేవంత్ని కాసేపు ముద్దాడి, మీరు అసలు నాకు సపోర్ట్ చేయరేమో అనుకున్నాను, కానీ నిజంగా నీది చాలా గొప్ప మనసు రేవంత్. ప్లీజ్ రేపు మనం నైట్ సినిమాకి చూద్దాం. అంటే సెలవు పెట్టడానికి అవ్వదు కదా, 10 గంటలకి వచ్చేద్దాం ఇంటికి. నైట్ టైం ఎందుకు? నెక్స్ట్ సండే వెళ్దాం. మూవీకే కాదు, రెస్టారెంట్కి కూడా, సరేనా? నిజంగానా అంటూ రేవంత్ని తన ప్రేమతో తను సొంతం చేసుకుంది. తెల్లారింది. వసంత్ పొలాన్ని పనికి వెళ్ళాడు. వసు పని అవడంతో మిషన్ దగ్గర సెటిల్ అయింది. రజనీ వంట చేసుకుని రేవంత్కి టిఫిన్ పెట్టి సోఫాలో కూర్చున్న రంగమ్మ కూడా టిఫిన్ ప్లేట్ ఇచ్చింది. వసు ఆశ్చర్యంగా చూసింది. తన భార్య అమ్మకి టిఫిన్ పెట్టడం చూసి రేవంత్ ఆనందం ఇంత కాదు. ఏంటత్తమ్మ అలా చూస్తున్నారు? టిఫిన్ తీసుకోండి అంది. ఆల్రెడీ వసు పెట్టింది రజనీ. అవునా వసు, ఇకపై నీకు మీ ఆయనకి మాత్రమే వంట చేసుకో. ఈ రోజు నుంచి అత్తమ్మ మాతోనే తింటుంది.
సడన్గా ఈ ప్రేమ ఏంటమ్మా నా మీద అంది. అదేంటత్తమ్మా అలా అంటారు? ఇన్ని రోజులు మీరు బావగారి దగ్గర తిన్నారు కదా, కొన్ని రోజులు మాతో తినండి. ఏమంటావు రేవంత్? నేనేమంటాను? అమ్మా తిను, మా అన్నయ్య దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు తినమ్మా అని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. వంట చేశాను అత్తమ్మ, కిచెన్ రూమ్లో పెట్టాను, వెళ్ళొస్తాం అని రజని రేవంత్ బయటికి వెళ్ళగానే రంగమ్మ తనలో తానే నవ్వుకుంది. కానీ ఆ నవ్వు వెనుక కారణం ఏంటో వసుకి అర్థం కాలేదు. అత్తమ్మ ఏంటి వసు? రజని భోజనం పెడతానంటుంది కదా, ఎన్ని రోజులు అక్కడ తింటారు? తను పెట్టే వరకు తింటాను. ఏమైంది అలా అడిగావు? అదేం లేదత్తమ్మ, మామూలుగానే అడిగాను. నాకు తెలుసు నువ్వెందుకు అలా అడిగావు. తను రజని వసు మహా అయితే వారం పెడుతుంది. తన మనసు ఏంటో నీకు తెలుసు కదా, తను భోజనం పెడుతుంది. ఏమీ ఊరికనే కాదు వసు, అందుకు కారణం కూడా ఉంది. ఏంటత్తమ్మా అది? చెప్పడం ఎందుకు, నేనే చూపిస్తాను. నువ్వేం భయపడకు వసు. నేనేమి రేవంత్ని కాదు. తన మాటలు విని తన మాయలో పడిపోయి తన దగ్గర తింటాననుకోకు. నాకు తెలీదా ఎవరు ఎలాంటి వాళ్ళనేది? నేను సావిడి దగ్గరికి వెళ్తాను, నువ్వు మిషన్ కుట్టుకో అని చెప్పి సావిడి దగ్గరికి వచ్చింది. గేదెలకి మేత వేసి మంచంపై కూర్చుంది. ఇంతలో లక్ష్మి వచ్చింది. ఏంటి రంగమ్మ, ఈరోజు పొద్దున్నే వచ్చావు? ఇంట్లో అందరూ పనికెళ్ళారా? ఏం చేస్తుంది వసు, మిషన్ కుడుతుందా? అవును లక్ష్మి. ఇంతకీ ఏంటి కూర, ఏం వండావు? తోటకూర పప్పు రంగమ్మ. కోడలికి పోయి ఈ నెల నెలసరి రాలేదు. ఎందుకో శుభవార్త ఏమో అని మనసు కనిపించి హాస్పిటల్కి పంపించాను. దేవుడి దయ వల్ల తను నీళ్లు పోసుకుంటే చాలు. నువ్వు అనుకున్నదే జరుగుతుందిలే లక్ష్మి. నీ కోడలు మనసు మంచిదే. ఆ దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు, మంచే చేస్తాడులే. ఇప్పటి వరకు టెన్షన్గా ఉంది, కానీ నీ మాటలు విన్నాక ఏదో ధైర్యం వచ్చింది రంగమ్మ. ఇంతకీ రజని ఏమన్నా విశేషం చెబుతుందా అంటే తను కూడా ఇంకా లేదు లక్ష్మి. ఉంటే నీకెందుకు చెప్పను? నాకు నీ దగ్గర నుంచి చిన్న సహాయం కావాలి. ఏంటి రంగమ్మ? ఈ విషయం ఎవరికీ చెప్పకు, ఎందుకంటే ఇది పరువుకు సంబంధించిన విషయం కాబట్టి. ఎప్పుడు లేనిది రంగమ్మ అలా సహాయం అడిగేసరికి లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఒకరి దగ్గర చేయి చాపని నువ్వు నన్ను సహాయం అడుగుతున్నావు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు విషయం ఏంటి రంగమ్మ? సూటిగా అడిగింది లక్ష్మి. ఏముంది, రజని పెళ్లి కావకముందు ఒకరిని లవ్ చేసిందంటూ అసలు విషయం చెప్పింది. అంతా విన్న లక్ష్మి షాక్గా చూసింది. రంగమ్మ, మరి వసంత్ ఇప్పటి వరకు ఎందుకు నీకు చెప్పలేదు? వాడు నిజ నిజాలేంటో తెలుసుకొని చెబుదాం అనుకున్నాడు, కానీ వాడికి భోజనానికి పిలుద్దామని వెళ్ళిన నేను వాళ్ళ మాటలు విని ఆగిపోయాను. నాకు వాడి పేరు, అడ్రస్, అన్ని వివరాలు కావాలి. నువ్వు ఈ విషయం ఎవరి ద్వారా తెలుసుకుంటావో తెలుసుకో. వారం రోజులకి వివరాలని నా ముందుండాలి. ఎవరి ద్వారా తెలుసుకోవడం ఎందుకు రంగమ్మ? వాళ్ళ అమ్మని గట్టిగా అడిగితే తనే నిజం చెబుతుంది అని ఇద్దరూ మాట్లాడుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. బ్యాంక్ వర్క్ చూసుకొని ఎప్పట్లానే రాజుతో ఒక పావు గంట టైం స్పెండ్ చేసి రేవంత్తో కలిసి ఇంటికి బయలుదేరింది. రేవంత్, ఏంటి పానీపూరి తిందామా? ఇప్పుడా? టైం చూసావా ఎంత అయిందో? ఈరోజు ఏంటో చాలా లేట్ అయింది. ఇప్పుడు టైం 6. ఆ పానీపూరి బండి దగ్గర ఎలానో అరగంట పడుతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా 7 అవుతుంది. నీకు మళ్ళీ వంట ఇంటి పని చేసే ఓపిక లేదంటావు. అబ్బా, అత్తమ్మ ఉంది కదా నాకు హెల్ప్ చేస్తుంది, ముందు బండి ఆపు అంది. అవును మర్చిపోయాను, అమ్మకి మనమే కదా భోజనం పెట్టాలి. తొందరగా ఇంటికి వెళ్ళాలి. వంట చేయి రజని. అమ్మ అసలు ఆకలికి తట్టుకోలేదు, లేదంటే నీ మీద కోపడుతుంది. ఊరుకో రేవంత్, నేను టైంకి పెడతాను కదా. ముందు పద పానీపూరి తిందాం. ఇంటికి వెళ్ళామంటే ఇలా ఫ్రీగా మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు అని చెప్పి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళారు. అరగంట కాస్త గంట అయింది. రజని కబుర్లు చెబుతూ పానీపూరితో పాటు బజ్జీలు కూడా లాగించింది. ఉఫ్, పెట్టాలే కానీ ఈరోజు బండి అంతా నువ్వే తినేలా ఉన్నావు. ఇంకా ఇంటికి వెళ్దామా? దిష్టి పెట్టుకున్న తిండికి పద వెళ్దాం అని ఇద్దరు ఇంటికొచ్చారు. టైం అప్పటికే 7:30. బస్సు బట్టలు స్టాక్ రావడంతో అవి సర్దే పనిలో ఉంది. రంగమ్మ హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది. ఏంట్రా ఈరోజు ఇంత లేట్ అయింది? స్కూల్లో లేట్ అయిందమ్మా. రజని కాఫీ. అమ్మ కాఫీ తాగావా? మీ వదినిచ్చింది. వసు దగ్గర ఎందుకు తాగారత్తమ్మా? ఫ్రిడ్జ్లో పాలున్నాయి కదా, మావి కాస్త కాఫీ పెట్టుకొని తాగలేకపోయారా? ఫ్రిడ్జ్లో పాలు గిన్నె తీసుకుంటూ అంది రజని. వసు ఆ మాటలు వింటూనే ఉంది. నేను పెట్టుకుని తాగితే ఇంకా నువ్వెందుకు నాకు పెట్టడం? ఆ భోజనం కూడా నేనే వండుకొని తింటాను కదా. ఏ ఆ మాత్రం తగ్గలేదు రంగమ్మ. అంటే అత్తమ్మ, నేను ఇంట్లో ఉంటే ఇస్తాను, కానీ మీకు తెలుసు కదా అంత జాబ్ చేస్తున్నానని తెలిసి ఉండి అలా మాట్లాడకండి అత్తమ్మ. నువ్వు జాబ్ చేస్తావని తెలిసే కాఫీ కోసం నీకు ఫోన్ చేయలేదు. కాఫీ కోసం బ్యాంక్ నుంచి ఇంటికి రావాలంటే కష్టం కదమ్మా. అందుకే వసు ఇచ్చిన కాఫీ తాగాను. ముందు మీ ఇద్దరు తాగండి కాఫీ, ఇప్పుడు నా గొడవ ఎందుకు అని టీవీలో మునిగింది. లోపలే కృషించిపోయి కాఫీ పెట్టుకుని రేవంత్కి తనకి గ్లాసులో పోసుకుని తన గదికి వచ్చింది. చూసావు కదా అత్తమ్మ ఎలా మాట్లాడుతుందో. అలిసొచ్చాను కదా అండి, టైంకి అన్నీ ఎలా అమర్చి పెడతాను.
మరెందుకు నువ్వు భోజనం పెడతానన్నావు? అయినా అమ్మ ఏం తప్పుగా మాట్లాడలేదు కదా. అత్త ఏమీ తప్పుగా మాట్లాడలేదండి, కానీ ఆవిడ ఏమీ ముసలిది కాదు కదా, మనం ఏమీ ఆదుకోవడానికి వెళ్తున్నాం, జాబ్ చేయడానికే కదా. కాఫీ పెట్టుకొని తాగితే ఏమైంది అని చెప్పి కాఫీ తాగి బయటకు వచ్చింది. సోఫాలో కూర్చుని భోజనం తింటూ ఉంది రంగమ్మ. వసు కర్రీ వేయడం చూసి ఒళ్ళు మండింది రజనీకి. ఏయ్ వసు, ఏంటి నీ వేషాలు? అందరి ముందు నన్ను వెధవని చేద్దామనే అంటూ కోపంగా ముందుకొచ్చి వసు చేతిలో ఉన్న కూర గిన్నె తీసుకుని బయటికి విసిరింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.